ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నేటి దిన బైబిల్ వాక్య పఠనము ఏప్రిల్ 3, 2026. లేవ్యకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించునది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ.